అన్న ఎక్కడికి వచ్చిందంట? దేవుని బలిపీఠం యొద్దకు వచ్చింది. లోకములో అవమానించబడుతున్న తన జీవితాన్ని, లోకములో తృణీకరించబడుతున్న తన జీవితాన్ని దేవుని యొద్దకు వచ్చి ఏం చేసిందంట? ఎంత బ్రతిమాలుతుందంట? చాలా కన్నీటితో ములుగుతూ దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూస్తున్నాడు ఏలి, ఎప్పుడు ఆవిడ మీద కోపపడలేదు. ఎందుకు ఆ రోజు ఆవిడ మీదకి ఏమొచ్చిందంటే, కొన్నిసార్లు దైవజనుడు కోపము అది ఆశీర్వాదమే. ఏమే దైవజనుడు కోపం కూడా ఆశీర్వాదం. రెండు చేతుల పైకి ఎత్తుదామా, గట్టిగా ప్రభుని స్తుతిద్దామా? నిజమే, దైవజనుడి యొక్క కోపము అది ఆశీర్వాదమే. ఏమండి, గద్దింపుకు లోబడిన వాడు ఆశీర్వదించబడతాడంట, గద్దింపుకు లోబడిన వాడు దీవించబడతాడంట. కొన్నిసార్లు మనం ఏం చేయాలా? గద్దింపుకి గద్దిస్తున్నాడు ఆయన. ఎందుకు నువ్వు త్రాగేసి వచ్చావా, మొత్తురాలై ఉన్నావన్నాడు. దైవజనుడు కోపపడుతూ కోపములను ఏం పొందుకుంటున్నాడు ఆయన? ఆ తల్లి ఏం పొందుకుంటుంది? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. కాబట్టి దేవుణ్ణి బతిమాలుకునడం ద్వారా మనకు వచ్చేది ఏంటండి? మేలు.